మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పనిదిగా 23వ వచనం చదివినట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా అనే విషయాన్ని మనము ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పిన విషయమును మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 36 and 37, 26, 36, 37. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటలను బట్టి నీతిమంతుడవనే తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధమైన తీర్పు నందుదువు. ప్రియులారా ఉదయ కాలమున మనము వాళ్ళలో పాల్పొందగానే వచ్చిన మనందరినీ దేవుడు మనకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మన మాటలు, మన నోటి నుంచి పలికే మాటలు ఏ విధంగా ఉన్నాయి? చాలాసార్లు మనము మన కుటుంబ సభ్యులతో కానీ, మన భాగస్వామితో కానీ, మన పనిచేసే చోట కానీ, లేదా పిల్లలతో కానీ మనము చాలాసార్లు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల లాభం లేదు, యు ఆర్ ఫూలిష్, యు గుడ్ ఫర్ నథింగ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఒకరోజు నేను పోలీస్ స్టేషన్ మీద ఒక విషయమై వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు అని పక్కన మనం అడుగుతా ఉంటే, మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వెళ్ళి నన్ను పనికిరావు 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 అని మాట్లాడుతూ ఆ మాట నన్ను గాయపరిచినది. ఆ గాయపరిచిన దాన్ని బట్టి నేను ఇంటిని వదిలి వెళ్ళిపోయాల్సి వచ్చింది. వారెవరో తెలుసా బ్రదర్, సిస్టర్స్? వాళ్ళ తల్లిదండ్రులు విశ్వాసులే ఉన్నారు. ఈరోజు మనము చాలాసార్లు ప్రభు పలికిన మాటలను మనం మర్చిపోతా ఉన్నామా? ప్రభు నీతో నాతో ఈ దగ్గర మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాం? మన భాష, మన సంభాషణ ఎలా ఉంది? నీ భార్యతో ఎలా ఉంది? నీ భర్తతో ఎలా ఉంది? నీ అత్తతో ఎలా ఉంది? నీ కోడలతో ఎలా ఉంది? నీ పిల్లలతో ఎలా ఉన్నావు? ఏ మాటలు మాట్లాడుతున్నావు? నీ సంఘంతో ఎలా ఉన్నది నీ మాట? నువ్వు సంఘాన్ని కట్టే విధంగా నీ మాటలు ఉంటున్నాయా? కుటుంబాన్ని కట్టే విధంగా నీ మాటలు ఉంటున్నాయా? నీ భార్యను కట్టే విధంగా నీ మాటలు ఉంటున్నాయా? నీ భర్తను కట్టే విధంగా నీ మాటలు ఉంటున్నాయా? నీ పిల్లల జీవితాన్ని ప్రభువుకు నడిపించే విధంగా నీ మాటలు ఉంటున్నాయా? మనమందరము పరీక్ష చేసుకోవాల్సింది. ప్రభు వాక్యం చెప్తాం ఏమంటున్నది? నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడమైన తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. విమర్శ దిన మనం అందరం ఒక లెక్క పయ్యవలసిన వారంగా ఉంటున్నాం. ఎస్, హౌ ఇస్ మై వర్డ్స్? ఇస్ మై వర్డ్స్ ఎంకరేజింగ్ అదర్స్? ఇస్ మై వర్డ్స్ బిల్డింగ్ ద లైఫ్? ఇస్ మై వర్డ్స్ bringing other person to the God? Is my words showing the God's way? Is my words, నా మాటలు ప్రభువుని దగ్గరికి తీసుకురావడానికి ఇతరులకు, అన్యులకు కానీ, కుటుంబంలో ఉన్న వారికి కానీ అది సహాయకరంగా ఉంటుందా? నా నోటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, గమనించండి ఎలా ఉన్నది నా మాట. నా మాటను బట్టి బలలో చేవేసిన నువ్వు నేను ఎలా ఉంది? దయచేసి బలలో చేవేయకు చదువుకుందాము. అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37. Let us all together read these words. This is the Lord who is speaking to us. Is the Lord. మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించినాడు. మన పక్షమున ఎవరైనా అలా ఉంటే మనము ఆయన విధంగా అయితే మనం ప్రతిస్పందించిండో, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ మనము
కుటుంబాలు కట్టే వారంగా ఉంటున్నామా, లేక కుటుంబాలను నాశనం చేసే వారంగా ఉంటున్నామా, లేక సంఘాన్ని కట్టే వారంగా ఉంటున్నామా, లేక నీ భార్యను నీ భర్తను కట్టే వారంగా ఉంటున్నామా? మన పిల్లలను ఏ మార్గం నడిపిస్తున్నాం? మనం ఏ మార్గం నడుస్తున్నాము? మనం ప్రతి ఒక్కరం అనుకుంటాం కదా, దేవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరం అనుకుంటాం, ఐ వాంట్ టు దేవుని దగ్గర నిలబడాలనుకుంటాం, ధైర్యంగా నిలబడాలనుకుంటున్నాం. అయితే ఆ ధైర్యంగా నిలబడాలంటే ఈ దినం నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ మాట ఎలా ఉన్నది, నీ నోటి నుంచి వచ్చే పలుకు ఎలా ఉన్నది అనేది మనము ఎంతైనా పరీక్ష చేసుకోవాలా. ఎందుకంటే మనము లెక్క చెప్పవలసినది, మంచికైనా లెక్క చెప్పవలసింది, మనం పలికి చెడుకైనా లెక్క చెప్పవలసినది. దయచేసి ఆల్ టుగెదర్ లెట్ us రీడ్. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడైన తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నందుదువు. బలలో చేవేసిన నువ్వు నేను ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నీ భాగస్వామితో కానీ, నీ పని చేసే చోట కానీ ఎక్కడైనా వ్యర్థంగా మాట్లాడిన మాటలుంటే ప్రభువుని క్షమాపణ అడిగి ప్రభు దగ్గర సమాధాన పడి బలలో చేవేద్దాం. మన రెగ్యులర్ పోర్షన్ చదువుకున్నాము 25 నుంచి 11